కేంద్ర మంత్రి అమిత్ షా పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బంగ్లాదేశ్ చొరబాట్లను ఆపలేకపోతే ఆయన తల నరికి ప్రధానమంత్రి టేబుల్ పై ఉంచాలని ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రకటన విడుదల చేశారు. దీంతో ఒక్కసారిగా ఆమె ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇలాగే ఆమె గతంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. దేశ సరిహద్దులను రక్షించే బాధ్యత హోంమంత్రిదేనని ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి చొరబాట్లపై ప్రధాని మాట్లాడుతున్నప్పుడు హోంమంత్రి మొదటి వరుసలో కూర్చొని చప్పట్లు కొడుతున్నారు. లక్షలాది మంది భారత్లోకి అక్రమంగా చొరబడుతూ ఉన్నారు, మన భూమిని ఆక్రమించుకుంటున్నారని అన్నారు. దేశాన్ని రక్షించడంలో హోంమంత్రి విఫలమయ్యారని కాబట్టి ఆయన తల నరికి ప్రధానమంత్రి టేబుల్ మీద ఉంచాలని మొయిత్రా తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాజాగా ఆమె చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ప్రజల నుంచి కూడా ఎంపీ ప్రకటనపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దేశ సరిహద్దులను రక్షించే బాధ్యత హోంమంత్రిదేనని ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి చొరబాట్లపై ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు ఆయన మొదటి వరుసలో కూర్చొని చప్పట్లు కొట్టారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సందర్భాలున్నాయి. 2021లో ఆమె లోక్సభలో మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్పై అభ్యంతరమైన వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతను ఆమె ప్రశ్నించడంతో పాటు గొగోయ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా లోక్సభలో ప్రస్తావించారు. నాడు ఈ ప్రకటన సభలో తీవ్ర దుమారం చెలరేగింది. 2022లో అహ్మదాబాద్ లో మాంసాహారం నిషేధం నేపథ్యంలో లోక్సభలో మహువా మొయిత్రా జైన సమాజం గురించి ప్రస్తావించారు. జైన సమాజం దీన్ని అవమానకరంగా భావించింది. మాజీ ఎంపీ విజయ్ దర్దా ఈ ప్రకటన ఖండించడంతో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2023 లోక్సభలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ హత్రాస్ తొక్కిసలాట స్థలానికి గొడుగు పట్టుకుని వ్యక్తితో వెళ్తున్న వీడియోపై మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యతో మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడంలో మహువా మొయిత్రా మొదటి వరుసలో ఉంటారు. ఈ హోంమంత్రి పైన ప్రధానమంత్రి పైన బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం, అవి దేశ సరిహద్దుల విషయం పైన హోంమంత్రిని పదే టార్గెట్ చేసి మాట్లాడడం, ప్రధానమంత్రిని టార్గెట్ చేయడం మహువా మొయిత్రా వివాదాస్పదంగా నిలిచారు.